ఈ నెల 29వ తారీఖు మార్చి 2025న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజున గతంలో దాదాపు 7 సార్లు వరుసగా తెనాలి ప్రాంతంలో జరిపినటువంటి నేపథ్యంలో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కీర్తిశేషులు ఆలపాటి శివరామకృష్ణయ్య గారి మెమోరియల్ ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్లబల మరియు పశుపాల ప్రదర్శనతో పాటు పెద్ద ఎత్తున అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ కూడా, ఆ ఎగ్జిబిషన్లో ఫ్లోరికల్చర్, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, అదేవిధంగా అధునాధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ రకంగా ఈనాడు వ్యవసాయం లాభసాటిగా ఉండటానికి ఉపయోగిస్తున్నారో వాటికి సంబంధించిన స్టాల్స్ని తెనాలి మార్కెట్ యార్డ్లో జరపదలిచి ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా నాదెళ్లి మనోహర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ఆది నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి కన్వీనర్ అయినటువంటి ఆనంద్ బాబు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని 4వ తారీఖు ఏప్రిల్ వరకు 2025 సంవత్సరం వరకు కూడా జరుపుకునే విధానాన్ని ఇక్కడ పెద్దలందరూ కూడా, కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి సమిష్టిగా ఈ మహోత్సవాన్ని అందరి పెద్దల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. గతంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని పొందాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దాదాపు 18 కమిటీల పైన వేసుకోవటం, ఆ కమిటీల నేతృత్వంలో ఈ యొక్క ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన, అదేవిధంగా వ్యవసాయ క్షేత్రస్థాయి నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు ఏ రకంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయగలుగుతామో, ఎరువులు, విత్తనాలు, డ్రోన్స్, అదేవిధంగా ఎలాంటి ఎక్విప్మెంట్ని మనం ఈ రోజున వాడి వ్యవసాయాన్ని త్వరితగతిన, అదేవిధంగా నష్టానికి గురి కాకుండా ఏ రకంగా కాపాడుకుంటాం అనే దానికి కూడా ఇక్కడ వ్యవసాయానికి సంబంధించినటువంటి తరగతులను కూడా కండక్ట్ చేసి రైతులను చైతన్యపరచాలనేదే ఈనాడు ఎంటర్టైన్మెంట్ అండ్ ఎగ్జిబిషన్ అనేది ఈ రోజున ఈ యొక్క 7 రోజులు కూడా ప్రతిరోజు కూడా సాంకేతికంగా, వ్యవసాయపరంగా కొన్ని కార్యక్రమాలు, సాయంత్రం బల ప్రదర్శన, పాల ప్రదర్శనతో పాటు ఒక చక్కటి ఎంటర్టైన్మెంట్, ప్రతి రైతు కూడా ఆనందపడేలాగా, రాజకీయాలకి తావు లేకుండా అందరూ కూడా పాల్గొనేలాగా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు రూపొందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.